తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు నామములో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ దేవుడు అడగకపోయిన ఆ ముగ్గురికే గొప్ప ఆశీర్వాదములు ఇచ్చెను. ఆ ముగ్గురు ఎవరో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా క్లుప్తముగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రత్యేకంగా దేవుడు ఆ ముగ్గురిని ఆశీర్వదించినట్లుగా లేఖనాల్లో మనకు చక్కగా కనబడుతుంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఒకే కాలానికి సంబంధించిన వ్యక్తులు కారు, ఒకరికి ఒకరు పరిచయస్తులు అంతకంటే కారు. మొత్తం మీద ఆ ముగ్గురు వ్యక్తులను దేవుడు వారు అడగకపోయినా వారిని భూమి మీద ఉన్నటువంటి వారు అందరికంటే గొప్పగా ఆశీర్వదించినట్లుగా లేఖనాల్లో మనకి కనబడుతుంది. ఒక రకంగా అంతకు మించిన ఆశీర్వాదము భూమి మీద ఏ వ్యక్తి పొందుకొనలేదేమో అన్నంతగా ఆ ముగ్గురు వ్యక్తులను దేవుడు ఆశీర్వదించాడు. సో ఆ ముగ్గురు వ్యక్తులు ప్రియ దేవుని పిల్లలారా, నిజంగా ఎంత ధన్యులు అని మనం చెప్పుకొనవచ్చు. అంత మాత్రమే కాదు, ఆ ముగ్గురు వ్యక్తులకు అంత గొప్ప దీవెన ఇచ్చాడు అంటే దేవుడు ఎంతో బాధ్యత వారి మీద పెట్టినట్లుగా, వారి దగ్గర ఏదో గొప్ప కార్యాలు ప్రపంచానికి పరిచయం చేయలే అన్నట్లుగా కూడా మనం భావించాలి. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అని నేను పేర్లు చెప్పగానే మీకు ఇట్టే అర్థమైపోతాయి. ఓ, వీరైతే మాకు తెలుసు కదండి అంటారు. నిజమే, మీకు తెలిసిన వ్యక్తులని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. మొట్టమొదటి వ్యక్తి ఆదాము గారు, అవ్వమ్మ గారు. రెండవ వ్యక్తి నోవాహు తన కుటుంబం. మూడవ వ్యక్తి అబ్రహాం గారు తన కుటుంబం. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా బైబిల్ చరిత్రలో నన్ను ఆశీర్వదించండి, నాకు ఇది ఇవ్వండి, మమ్మల్ని ఫలింప చేయండి అని అడిగినట్లుగా మనకు కానరాదు. మొత్తం మీద వీరు అడగకపోయినా ఒక ప్రత్యేక పని మీద ఒక్కొక్కరిని ఒక్కొక్క అంశాన్ని బట్టి, ఒక్కొక్క సంఘటన సందర్భాన్ని బట్టి దేవుడి ముగ్గురిని ఎన్నిక చేసుకొని ఆ ముగ్గురు మరి ఆశీర్వదించు ఫలింప చేయి అని అడగకపోయినా భూమి మీద ఉన్నటువంటి వారు ఎవ్వరూ పొందనంత ఎత్తులో అంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తులుగా ఈ ముగ్గురు మనకు కనబడతారు. సో ఆ ముగ్గురు ఎవరో మనం చెప్పుకున్నాం కనుక వారి వివరణలోనికి ఇప్పుడు మనము వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. ఎలా అడగకపోయినా ఏమి ఇచ్చాడు, ఆ ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఏమి బాధ్యతను అప్పగించాడు, వారి ద్వారా అంత దేవునిచ్చినటువంటి వారు ఏ విధంగా దాన్ని అనుభవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చారు, ఫెయిల్ అయ్యారు కూడా మరి మనం వివరణాత్మకంగా ఆలోచన ప్రయత్నించారు. చూడండి, అవ్వ ఆదాముల సంగతి మనందరికీ తెలుసు. మొట్టమొదటి వ్యక్తి అడగకపోయిన ఆశీర్వాదం పొందిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి అవ్వ ఆదాములు. సో దేవుడు సృష్టంతా చేసినప్పుడు దేవుని యొక్క కష్టార్జితం అంతా కూడా ఆదాం గారికి దారగత్వం చేశాడు అనొచ్చు. అంటే ఆదాం గారికి ఇచ్చారు. ఆదాం గారు అడగలే, లేకపోతే ఆదాం గారుగా భూలోకంలో నేను పుడతాను అని ఆయన అనుకోలే. ఆయన అనుకున్నాడు, పుట్టించాడు. ఆయన ఇవ్వాలనుకున్నాడు, అడగకపోయినా ఇచ్చాడు అన్నది మాత్రమే కనబడుతుంది. సో మొత్తం సృష్టంతా ఆయనకి ఇచ్చేసాడు. ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఇదిగో నేను సృష్టించిన జీవరాశులన్నిటినీ నువ్వు వేలే అధికారాన్ని ఇస్తున్నాను. 1, 2 ఈ భూమిని నిండించాలి, మీరు ఫలించాలి, భూమిని నిండించాలి, దీన్ని లోపరుచుకోనాలి అని ఆ ఎరువుని ఆశీర్వదించినట్లుగా మనకు కనబడుతుంది. సో అంత మాత్రమే కాదు, చక్కటి తోట వేసి ఆయన తినటానికి కావాల్సిన అన్నీ కూడా ఆ ఫలవృక్ష ఫలాలన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ తోటను కాసే బాధ్యత, దానిని సేద్యపరిచేటటువంటి పనిని కూడా ఆదాం గారికి అప్పగించాడు.
సో ఎట్ ద సేమ్ టైం ఆ సందర్భంలో ఒక ఆజ్ఞ కూడా ఆయనకి జారీ చేయబడినట్లు కనబడుతుంది. ఏమని అంటే, ఇదిగో ఈ తోట చెట్ల మధ్యలో ఫలములు మాత్రం తినొద్దు అంతే. అవి తినకుండా నేను చెప్పిన పని అంతా కూడా చేయాలి, చేస్తే నా సంకల్పము నెరవేర్చబడుతుంది, దాన్ని బట్టి నేను సంతోషిస్తానని దేవుడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నానండి, మీ అందరికి తెలుసు కనుక 27 నుంచి చూద్దామా. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇంక 2వ అధ్యాయం 17 వచ్చిన చూసుకున్నా, వృక్షఫలం తినొద్దు అని ఆజ్ఞాపించినట్లుగా 13, 14 వచ్చిన చదువుకున్న ఆ తోటను కాపలా కాయాలన్నట్టు కనబడుతుంది. సో దేవుడిచ్చినటువంటి అడగపోయినా ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుని పిల్లలరా, అవ్వ ఆదాములు దేవి చిత్తానికి అవిధేయులై పోగొట్టుకున్నారు అన్న సంగతి మనందరికీ తెలుసు. అదే పెద్ద మైనస్ పాయింట్ దేవుని సంకల్పానికి అన్న సంగతి మనందరికీ తెలుసు. ఏమండి, సో వారు ఆ తోట నుండి బయటికి గెంటి వేయబడినట్లు కూడా మనకు కనబడుతుంది. సో మన పాయింట్ ఏంటి? అడగకపోయిన ఆశీర్వాదం పొందుకున్న వీరు దేవుని బిడ్డలారా, ఆ ఇచ్చిన దేవుని సంకల్పం ఏదైతుందో, ఏదైతే చెప్పారో ఆ విషయం నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యి అడగకపోయిన ఇచ్చిన దాని విలువను గ్రహించక దేవుని చిత్తానికి అవిధేయులైనట్లుగా మనకు కనబడుతుంది. చాలా పనులు మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఊహించిన రీతిలో గొప్ప గొప్ప ఉద్యోగాలు నీకు ఇచ్చాడు, గొప్ప గొప్ప పంట పొలాలు నీకు ఇచ్చాడు, గొప్ప గొప్ప వ్యాపారంలో ఎంతో లాభాలు ఎన్నో నీకు ఇచ్చాడు, చక్కటి బిడ్డలు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు అడగకపోయినా. సో ప్రియమైన సోదరుడా, ఇచ్చిన దేవుడు తప్పనిసరిగా తన సంకల్పాన్ని నెరవేరుస్తామని ఏదో ఒక బాధ్యతమైనటువంటి విధానంతో ఇచ్చాడే తప్ప అది నీ సొంతానికి వాడేసుకొని ఇష్టం వచ్చినట్టుగానే ఉపయోగించేసుకుంటే, ప్రియమైన వాళ్ళరా, అడగకపోయినా ఇచ్చాడు కదా అనుకో దాని విలువ తెలియని వ్యక్తిగా నువ్వు ప్రవర్తించినట్లయితే, ఇదిగో ఆదాం గారికి పట్టిన పరిస్థితి అట్టి వ్యక్తులకు వస్తున్న సంగతిని మనం గ్రహించాలి. తోటను గెంటి వేయబడ్డారు కనుక ఈ ప్రకారంగా ఇచ్చిన దాని ప్రకారం దేవుడు తన సంకల్పం నెరవేరుస్తున్న బాధ్యత ఇస్తే, అడగకపోయినా ఇచ్చి దేవుడు ఇస్తే ఆ పనిని చేస్తే, ఆ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు అని దేవుని నామానికి మహిమ తెస్తారు అని, అట్ ద సేమ్ టైం వారు కూడా ఘనపరచబడతారు అని దేవుడు ఇస్తూ ఉంటే, ఇది ఇట్లా ఫెయిల్ అయితే ఉన్నది కాస్త ఊడిపోయినట్లుగా ఇక్కడ కనబడుతుంది. ఒక వ్యక్తి అవ్వ ఆదాం అడగకపోయినా ఇచ్చాడు, భూమంతా ఇచ్చాడు, జీవరాశి నిండిపై అధికారం ఇచ్చాడు, ఫలించాలి అభివృద్ధి చెందాలని చెప్తే ఫెయిల్ అయ్యారు, తీసాడు. ఒకటి. రెండో వ్యక్తి నోవహు గారు అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా ప్రజలందరూ విస్తరించారు. నోవహు కాలం వచ్చేటప్పటికి ప్రజలందరూ ఎలా ఉన్నారు అంటే, ప్రియమైన సోదరులారా, అప్పటికి ప్రజలందరూ విస్తరించారు. వారు మనసుకు నచ్చినట్లు ప్రవర్తించే స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఇంకెవ్వరితో పని లేదు, ఇంకా వాళ్ళకి దేవుడితో పని లేదు, కనిపించినంతవరకు కనిపించిన తల్లిదండ్రులు అవసరం లేదు. వారు మనసు వచ్చిందంతే చాలు వారి ఇష్టంలో ప్రవర్తించేస్తున్నారు. అంటే దాని అర్థము వారి మార్గాలు చెరిపి వేసుకున్నారు. అప్పుడు దేవునికి ఒక కోపం వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎందుకు ఈ భూమి మీద, ఈ భూమి అంతా కూడా ఎందుకు వెళ్ళి నిరుపయోగంగా వాళ్ళు వాడుకుంటున్నారు, ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్న భూమి మీద నుండి వాళ్ళు తీసేయాలనుకున్నాడు, తుడిచిపెట్టాలనుకున్నాడు అని కనబడుతుంది. సో ఆ సందర్భంలో నోవహు గారు కనబడ్డారు. ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఆ యొక్క నాశనం చేయలేనటువంటి పరిస్థితుల్లో నుండి ఎన్నిక చేసుకుని తన కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించాడు. ఏమండి? రక్షించాడు. ఆ రక్షించడానికి ఒక మాట చెప్పాడు దేవుడు, రక్షణను నీ కుటుంబ రక్షణ కొరకు ఒక వారిని సిద్ధపరచుకో అని చెప్పాడు. అన్నట్టుగానే సిద్ధపరిచాడు. 6:22 చూస్తే ఏమంటుందంటే, నోవహు అట్లు చేసిను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు ఆ ప్రకారం చేసిందని చేశాడు. మొత్తం మీద వారిలోనికి పంపించాడు, ఆయన తలిపేశాడు. 40 దినాలు ప్రచండమైన వర్షం కురవటం మనందరూ తెలుసు. ఆకాశ తూములు
ఆగాధపు తూములు కూడా ఇప్పబడ్డాయి. సో ప్రేమ దేవుని పిల్లలారా, అందరు కూడా నశించిపోయారు. అందరు కూడా ఆ జలప్రలయంలో చనిపోయి జీవరాశులు అన్ని కూడా చనిపోయినాయి. సో ఇప్పుడు వాడలోను బయటకు వచ్చిన తర్వాత నోహుతో ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? 9వ అధ్యాయం చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏమంటున్నాడు? వీళ్ళందరినీ మళ్ళా ఆశీర్వదిస్తున్నాడు. ఏమని చూడండి, 9వ అధ్యాయం మొదట వచ్చిన, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి నింపుడి, భూమి నుంచి నింపాలి. ఏమండి, ఇక మీ బెదురు అన్నిటి కూడా ఉంటుంది. ఇంకా దాని అంతా వివరం చెప్పట్లేదండి నేను. సో మీరు ఫలించాలి అంటే ఆశీర్వదించబడేటటువంటి ఆ ఉద్దేశము, ఆ సంకల్పంలో భాగాన్ని మాత్రం కంటిన్యూ అవుతుంది. వ్యక్తులు మారుతున్నారు. ఇక్కడ జలప్రలయంతో మునిగిపోయిన తర్వాత వాడలోను బయటకు వచ్చాడు నోవహు గారు. నోవహుతో చెప్పాడు, నోవహు చుట్టూ చూడన్నాడట. చూశానండి అని ఉంటాడు బహుశా. అయితే ఈ భూమి అంతా కూడా నీకు నీ పిల్లలకినయ్యా, భూమి మీద వజ్రాలు వైడూర్యాలు బంగారం అంతా కూడా నీకే, నీ పిల్లలకి తీసేసుకో అని ఇప్పుడు నోవహు గారికి ఎంత ఇచ్చారు అడగకపోయినా. ఆయన మాట విని ఆ మాట ప్రకారం చేసినందుకు గాను చనిపోతున్నట్లు వారిలో ఈయన చనిపోకుండా రక్షింపబడిన తర్వాత ఆ వాడలను బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటి? రెండోసారి చెప్తున్నాను, ఆ కనబడుతున్న భూమి అంతా కూడా నోవహు నీదే, తీసేసుకో, నీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే నా మాటను నెరవేర్చావు, నా ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించే కనుక అలాంటి వాళ్ళకి ఎంతైనా ఇచ్చేస్తాను, నీలాంటి వాళ్ళైనా కావాలి అని ఆ భూమి అంతా కూడా నోవహు తన ప్రజలకు ఇచ్చేసి, ఇదిగో మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక మాట గమనించాలి, మనకి ఏదైనా దేవుడు కానీ ఇచ్చింది కానీ మనం సద్వినియోగపరుచుకుంటూ చేత కాకపోతే, ఇక్కడ ఉన్న నౌకలు ఉన్న ప్రజలందరూ కూడా భూమి అంతా కూడా వ్యర్థముగా వాడేసుకుంటున్నారు కదా. వారి దగ్గరదంతా కూడా తీసేసుకొని ఇప్పుడు ఎవరికి ఇచ్చాడనేది అర్థమవుతుంది, నోవహు గారికి ఇచ్చేసాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తలంతులు ఇచ్చినప్పుడు సద్వినియోగపరుచుకుంటూ చేత కాకపోతే ఆ ఒక్క తలంతు తీసుకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరది కూడా తీసేసి 10 తలంతులు కలిగిన వ్యక్తికి ఇచ్చినట్లుగా ఈ ఉపమానానికి చక్కగా, ఈ వాస్తవానికి ఆ ఉపమానం చక్కగా సరిపోతుంది. అంటే కలిగిన వానికే సమృద్ధి ఉంటుంది, లేని వాని దగ్గర నుండి కూడా ఉన్నది కూడా తీసేస్తాడంటే ఇదిగో ఇదే మనకు కనబడుతుంది. కనుక ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే ఇదే కనబడుతుందంటే అంత వాళ్ళు ఇష్టం చూడేసుకున్న అందరూ తీసాడు, చంపేసాడు, వాళ్ళందరినీ నోవహు గారికి ఇచ్చేసాడు. అంటే భూమి అంతా కూడా అడగకపోయినా నోవహు గారికి ఇచ్చేసాడు. ఎంత గొప్ప దీవెనండి. ఏమండి, ఇక 3వ వ్యక్తి, నేను ముగించడానికి ఇష్టపడుతుంది, 3వ వ్యక్తి అబ్రహాం గారు. ఈ విధానంగా నోవహు కాలంలో వచ్చిన ప్రజలందరూ చల్లా చెదిరైపోయారు. అండ్ టవర్ కట్టి మా పవర్ చూపించాలనుకున్నారు. దేవుడు దిగొచ్చాడు, మొత్తం మీద చల్లా చెదురు, భాషలు అన్ని కూడా తారుమారైపోయినట్టు కనబడుతుంది. ఆ చెదిరిపోయినటువంటి వారిని కూడా దేవుడు వారిలోని మరొక వ్యక్తిని ఎన్నిక చేసుకుని మరలా ప్రజలను ఆశీర్వదించాలనే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. వ్యక్తులు చెడిపోతున్న దేవుని యొక్క ఉద్దేశం మారట్లేదండి. తరాలు గడుస్తూ ఉన్న మానవుని ఎడల తన ప్రేమ చల్లారట్లేదండి. ఆ ప్రేమ చూపటంలో ఎక్కడ కూడా ఆగిపోలేదండి దేవుడు. వ్యక్తులు పరిస్థితులు ఎన్ని రకాలుగా మారుతూ ఉన్నా తన ఉద్దేశము, తన చిత్తం ఇప్పుడు కూడా మారదని సంగతిని మనకు అర్థమవుతూ ఉంటుందండి. ఈ ప్రకారంగా నోవహు గారు అబ్రహాం గారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఆనాటి కాలంలో. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈయన విగ్రహారాధికుడు. ఏమండి, ఆ విగ్రహారాధికుల్లో నుండి దేవుని సంకల్పం నెరవేర్చే స్థితిలోనికి అతను మార్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. రమ్మని పిలిచాడు, అంతే, అన్ని వదులుకొని వచ్చాడు. ఆయనతో చెప్తున్నాడు, ఆయన ఏం అడగలే, రమ్మన్నాడు, ఆయన ఏం అడగలే, ఇదిగో నా మాట విని నువ్వు కానీ వస్తే అంటే జరగబోయేటటువంటి దాన్ని చెప్తున్నాడు. నోవహు గారితో జరగబోయేదాని గురించే చెప్పాడు. ఆదాము గారితో కూడా జరగబోయేదా విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. ఏమండి, ఇక్కడ చెప్తున్న మాట ఏమంటున్నారు చూడండి, 12వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నేను ఆశీర్వదించువని ఆశీర్వదించదని, నేను దూషించువని శపించదని భూమి యొక్క సమస్త వంశములు ఏమని నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాంతో చెప్పాడు. ఎవరంట?
నీవు ఆశీర్వదించబడతావు, నీ బంధువులు, నీ ఇంటి వారు అందరూ కూడా ఏమవుతారు? ఆశీర్వాదం. నీ ద్వారా ప్రపంచ ప్రజలు ఆశీర్వదిస్తాడు. ఎంత నమ్మకం పెడతాడు, బాధ్యత చూడండి. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు దేవుని దృష్టిలో నమ్మకస్తుడుగా నువ్వు కనబడ్డావంటే గొప్ప నాయకుని చేసేస్తాడు. మోషే నమ్మకస్తుడుగా ఉన్నాడు, నాయకుని చేశాడు. ఏమండి, నా ఇల్లంతటో నమ్మకస్తుడు, గొప్ప నాయక చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే యెహోషువ గారిని తీసుకున్నా 101వ కీర్తనలో 8-9 వచ్చినంలో దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడంట, నాకు పరిచారకులుగా ఉండటానికి అంటాడు. సో ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, మాట నమ్మి వచ్చాడు కనుక అని అంటానికి ఈయనకి ఎంత బాధ్యత అప్పగిస్తున్నాడు అనేది మనం గ్రహించడానికి ఆ మాట చెప్పాడు. ఏమండి, ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే అబ్రహాం గారు ఏం అడగలే, నాకు ఆశీర్వాదం కావాలని చెప్పలేదు ఆయనకి. కానీ ఆయన పిలిచి ఎన్నిక చేసి తన సంకల్పాన్ని మరి ఆశీర్వదించే సంకల్పం నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయనను ఆశీర్వదిస్తానని అడగకపోయినా ఆశీర్వదించాడు. కుటుంబాన్ని, బిడ్డల్ని, నీ ద్వారా ప్రపంచ ప్రజలను, చెదిరిపోయినటువంటి వారు. ఏమంటే ప్రియ దేవుని పిల్లలారా, ఎలా పోతే వాడికి ఎందుకు, మా ఆయనకి దేవుడికి ఎందుకు? ఏమండి, అప్పటికంతా కూడా వాళ్ళ ఇష్టం విగ్రహారంతో నిండిపోయింది. ఒకసారి శరీరక్రియలతో ముంచేనో జలప్రలతో ముంచేసాడు, ఇప్పుడే విగ్రహారంతో నిండిపోయింది దేశం అంతా కూడా. కానీ వారిలో నుండి ఎన్నిక చేసుకుని విగ్రహారాధికుణ్ణి ఆరాధికునిగా చేసి ఏం చేసిన, బైబిల్ చరిత్రకే అబ్రహాము పిలుపు గొప్ప ములుపుగా తిప్పి నిన్ను ఆశీర్వదిస్తానని అడగకపోయినా ఆశీర్వదించాడు. ఆశీర్వదించటమే కాదు, నీ కుటుంబము, మరొకసారి చెప్తున్నాడు, నీ బంధువులు అందరినీ, నీ ఇంటి వారిని, నీ ద్వారా ప్రపంచ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారంటున్నాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. అడగకపోయినా ఎంత గొప్ప దేవుని ఇచ్చాడండి. ఇట్టి దేవుని ప్రపంచ భూమి మీద ఉన్నటువంటి ఊర్లు ఎవరికైనా ఉందండి? ఒకసారి ఆలోచించండి. సో అలా ఆశీర్వదిస్తానని చెప్పి అదిగో కనబడుతుంది కదా ఆ దేశం, ఆ కాన దేశం నీకేనయ్యా, తీసుకో, ఆ దేశాన్ని తీసుకో అని ఒక దేశాన్ని ఇచ్చేసాడండి. ప్రేమ దేవుని పిల్లలారా, అడగకపోయినా ఎంత గొప్ప దేవుని ఇచ్చాడు దేవుడు. సో చాలా పరిగణన మాట్లాడుతుంటాం, మరొకసారి చెప్తున్నానేమనుకుంటున్నాను, ఒకవేళ అడగకపోయినా ఇన్ని దీవెనలు, ఇంత గొప్ప దీవెనలు ఇచ్చాడు కనుక మరి రేపటి నుండి నేను అడగకుండా ఉంటే కూర్చుంటే ఇచ్చేస్తాడు అన్నట్టుగా ఈ చెప్పబడిన వ్యక్తులతో నువ్వు పోల్చుకుంటాం కరెక్ట్ కాదు. నువ్వున్న స్థితిని బట్టి నీకు చెప్పాల్సిన మాటలు ఏం చెప్పాలో, ఏది చేయాలో చెప్పాడు కనుక, ఎలా అడగాలంటో చెప్పాడు కనుక అలా చేయడానికి ప్రయత్నించాలి. కానీ నీ జీవితంలో వెనక్కి వెళ్తానంటే వెనక్కి వెళ్ళలేవు. నీ జీవితంలో ఏదో ఇష్టం వచ్చిన ముందుకెళ్ళిపోతుంటే వెళ్ళలేవు. ప్రజెంట్ ఉన్న పరిస్థితిని చూసుకొని ఈ సందర్భాన్ని బట్టి సమయం బట్టి ఏం చేయాలని దేవుడు చెప్పాడు అలా చేయటము మంచిది. ప్రభుత్వం అయితే అడగకుండా ఉంటే దీవెన నాకు వచ్చేస్తాయా అంటే రేపు మాట్లాడకుండా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కనుక దేవుని పిల్లలు ఈ ముగ్గురు వ్యక్తులను బట్టి అడగకపోయినా వారు దీవించబడ్డారు, గొప్ప దీవెన పొందుకున్నారు. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క వ్యక్తిని లేపి ఒక్కొక్క కార్యం దేవుడు జరిగించాడు. కనుక ఈ ముగ్గురు బట్టి దేవుని నీకు నాకు తెలుసుకోవాల్సింది, ఆలోచించవలసింది ఏంటంటే, నీకు నాకు కూడా ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు. ఇదిగో నీ ద్వారా ఇది చేయాలని చెప్పించాడు దైవజనుడు. లేకపోతే ఇదిగో ఇది నీకు ఇస్తున్నానంటే నేను గొప్ప చేయాలని చూస్తున్నాను, ఇదిగో ఈ విధంగా చేయాలంటే నా ఉద్దేశాన్ని నువ్వు ఉన్నట్టు ఏరియాలో నెరవేర్చాలని నీకు అన్ని రకాల అవకాశాలు కలిగిస్తున్నాను. ఇదిగో మొత్తం అంతా కూడా ఇంత ఎవ్వరికి లేని గొప్ప ఆశీర్వాదం నీకు ఇచ్చాను అంటే ఏదో నీ ద్వారా అనేక మంది రక్షణకు మళ్లించాలని నేను చూస్తున్నాను అని ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలా ఇస్తున్నాడంటే ఈ విధానంగా మనం ఆలోచించాలని కూడా మరి జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈ సమయాన్ని బట్టి ప్రియ సోదరుడా, సహోదరి, మరి ఆ యొక్క నీకు నాకు మనకిచ్చిన దాన్ని ఆదాం గారి వల్ల పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నామా? ఏ పరిస్థితి అంటే కానీ దేవుడు చెప్పిన పని చేసి ఆ రాబోతున్న ఉగ్రతను తప్పించబడేటువంటి విధానంలో మన మనసు, మన మనసాక్షి ఆయన చిత్తానుసారంగా సాగేటువంటి వ్యక్తులుగా మన కుటుంబ బిడ్డలతో కలిసి ఉంటున్నామా? 2, 3 ఎన్నిక లేని వ్యక్తులను కూడా పిలిచి గొప్ప రక్షణ ఇచ్చాడే. ఆ గొప్ప రక్షణ పొందుకున్న తర్వాత అనేక మంది రక్షణకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుడు ఎన్నో ఇస్తుంటే అన్ని కూడా మూట కట్టుకొని మూర్ఖంపు కొట్టేటట్టుగా దాచుకుంటున్నావా? ఆలోచించు. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో తండ్రి నీ బిడ్డలు మీకు గమనించి తండ్రి మీరు అడగకపోయినా ఆశీర్వాదాలు ఇచ్చారు. ఎంత ప్రేమ తండ్రి. ఆ ప్రేమకు బద్దులై రోజును మేము నాయనా మీ కోడ క్రీస్తు పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని, ఆ పాపని విమోచన ఆశీర్వాదాన్ని
మరలా పాపం జోలికి వెళ్లకుండా ఆశను కాపాడుకుంటానికి మీ ఆత్మ తోడ్పాటునిచ్చి ఆ ప్రకారం నడిచే కృప, ఆ పరిశ్రమ ఆశను పొందుకుంటానికి ముందు సాగిపోయే భాగ్యాన్ని వినబెట్టలే నాకు మాకు అందరికి ప్రసాదించి మీరు మహిమ పొందమని, రేపటికి కలుసుకోవటం మీ చిత్తమైతే కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.